రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం పదవికి నితీష్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కి సమర్పించారు. అయితే జేడీయూ ఎల్పీ సమావేశంలో నితీష్ తన నిర్ణయం ప్రకటించారు. ఇప్పటికే జేడీయూ బీజేపీ మద్దతు లేఖ అందింది. అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మరోసారి బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీకి స్పీకర్ పదవితో పాటు 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ల పదవులు కూడా లభించనున్నాయి. ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తర్వాత స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. ఇక నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే రికార్డు స్థాయిలో 9వ బీహార్ ముఖ్యమంత్రి అవుతారు. నితీష్ కుమార్తో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయవచ్చని కూడా చెబుతున్నారు. బీజేపీ కోటా నుంచి 2 డిప్యూటీ సీఎంలు కావచ్చు. ఒక ఉప ముఖ్యమంత్రి పదవికి బీజేపీ నాయకురాలు రేణుదేవి పేరు ఖరారైనట్లుగా భావిస్తుండగా మరో ఉప ముఖ్యమంత్రి పేరుపై మేధోమథనం సాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. సో ఇప్పటికే సీఎం పదవికి నితీష్ రాజీనామా చేశారు. అదేవిధంగా బీజేపీ నాయకురాలు రేణుదేవి పేరు ఉప ముఖ్యమంత్రిగా ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఇంకొక ఉప ముఖ్యమంత్రి పేరు ఎవరు అనేది ఇప్పటి వరకు తెలియలేదు. దీని గురించి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీలో ఆయన ఎన్డీఏలో నితీష్ కుమార్ చేరబోతున్నారు. సో జేడీఏ చీఫ్ బీహార్ సీఎం నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సీఎం నితీష్ కుమార్ నివాసంలో జరిగిన జేడీఎల్పీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో సీఎం పదవికి అయితే రాజీనామా ప్రకటించారు. ఈ మేరకు రిజైన్ లెటర్ ను గవర్నర్ కూడా ఇచ్చారు. సో గవర్నర్ ఆమోదం తర్వాత బీజేపీతో ఈరోజు సాయంత్రం కలిసి ఆయన ఎంపీ చేరి మరోసారి సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అమిత్ షా కూడా అక్కడికి వెళ్తున్నారు. సో సాయంత్రం 4 గంటలకు ఆయన మరోసారి 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఇప్పటికే ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలనే పైన బీజేపీ అధిష్టానం ఒక కసరత్తు చేసింది. నిన్న కోర్ కమిటీ సమావేశంలో 2 బీజేపీకి మళ్ళా రేణుదేవి, సుశీల్ మోడీ, గతంలో సుశీల్ మోడీ కూడా డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి అతనికి మరోసారి డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొకటి స్పీకర్, అసెంబ్లీ స్పీకర్ కూడా బీజేపీ అడిగినట్టు తెలుస్తోంది. సో ఓవరాల్ గా అయితే బీజేపీలోకి దాదాపు నితీష్ కుమార్ వెళ్ళబోతున్నారు. సో ఇది 2020లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీని కలుపుకునే నితీష్ కుమార్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దాని తర్వాత కొన్ని పరిణామాల మధ్య ఆయన ఎన్డీఏను వీడి తర్వాత మహాగఠబంధన్ అనే పేరుతో జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీ కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మళ్ళా అక్కడ జరిగిన పరిణామాల వద్ద మళ్ళా మహాగఠబంధన్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఎన్డీఏలో చేరబోతున్నారు. సో ఓవరాల్ గా ఈ రోజు సాయంత్రం వరకు ఎవరెవరికి ఏమేం పోర్ట్ఫోలియోలు ఇస్తారు, ఎవరెవరు ఉంటారు, ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రి పదవులు తెలిసే అవకాశం ఉంది. ప్రదీప. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.